ఉంటాడు. అయ్యయ్యో నేను భ్రాంతిలో వెళ్ళిపోతున్నాను, అసలు సత్యం గురించి ఆలోచన కూడా చేయట్లేదు అన్నది కూడా అనుకోకుండానే గడిచిపోతుంటుంది. ఎంత విచిత్రం నిజంగా మాయ యొక్క శక్తి. కాబట్టి అది దాని వలన నీవు ఒక జీవుడవని నీకు పరిమితమైన పరిస్థితి అని అనుకుంటున్నావు. ఒక కుండ ఉంది, కుండలో ఆకాశం ఉంటుంది, కానీ నిజానికి ఆకాశం కుండలో ఉందా? కుండ పగిలిపోతే కుండ పోయింది, ఆకాశం అలాగే ఉంది. ఘటాకాశం మఠాకాశం అయింది, మఠాకాశం గోడలు తీస్తే అనంతాకాశం అయింది. కుండ అశాశ్వతం, ఆకాశం శాశ్వతం. నువ్వు ఆకాశం, నువ్వు కుండ కాదు. కానీ వచ్చిన గొడవ ఏంటంటే ఇలా 3 రోజులు కూర్చొని చెప్పినా బాగుంటుంది, మంగళం చెప్పేగానే నేను కోటేస్తాను, రావు వచ్చేస్తుంది మళ్ళీ. ఇది పోవాలంటే ఎక్కడో మొదలెట్టాలి, ఎక్కడో మొదలెట్టి అధ్యయనం చేసి ఇది ఉన్నది అని శంకర భగవత్పాదులు అంత తాపత్రయపడి చేసిన బోధ చదువుతున్నారనుకోండి. ఉత్తమ కర్మలు చేస్తూ అధ్యయనం చేస్తూ వెళ్ళగా ఎక్కడో ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. పాత్రలో ఉన్న బియ్యం అన్నీ అన్నం అయిపోయినట్టు ఒక రోజున జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానాద్దేవత కైవల్యం. అప్పుడు అసలైన నువ్వెవరో తెలిసిపోతుంది. అదే భగవాన్ రమణ అరుణాచలంలో అస్తమానం నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటుండేవారు. అది తెలిసిపోతే ఇంకే. కాబట్టి దాని కొరకు భక్తి, అదే జీవబ్రహ్మైక్య సిద్ధి. కాబట్టి ఈ భేదము ఆత్మలాగా కనపడుతున్న వాటిని విడదీసి నయ్యితి నువ్వు స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, పంచకోశములు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అహంకారము కాదు, ప్రాణవాయువు కాదు, ఉపవాయువులు కాదు అని ఒక్కొక్క దాన్ని విడదీసేసి పక్కకి తీసేసి ఆత్మని స్థిరీకరించి చూపించాలి, మనకి బోధ చెయ్యాలి. అందుకని నేతి దేహాదీనపోహ్యాత్మావశేషిత ఉపదేశ సాహస్రి అని శంకర భగవత్పాదులు చేశారు. అందులో చెప్తారు ఈ సిద్ధాంతం. అవిశేషాత్మబోధార్థం తేనా విద్య నివర్తిత. నీతి అంటే నయితి. ఇది కాదు ఆత్మ, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, బలమైన వాదన చేత తొలగించి, అవును నిజం కదా, కాదు కదా, ఇది ఆత్మ ఏమిటి, ఇది ఆత్మ అయితే శరీరం నేనైతే గోరు తీసేస్తున్నాను కదా, మరి గోరు తీసేస్తే ఆత్మలో కొంత పోయిందా? అలా పోదు కదా. ఆత్మ అయితే అంటే స్థూల శరీరం నేను కాదు కదా. ఆత్మకి మళ్ళీ ఇది నాది అన్నది ఉండదు కదా. నా దూడ, నా ఆవు, నా కొడుకు, నా కూతురు ఇవన్నీ ఉంటాయి ఆత్మకి. అలా ఏం ఉండవు కదా ఆత్మకి. కాబట్టి ఇది నేను కాదు, నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. దీని గురించి ఎంత ఆలోచించినా సున్నా. ఎందుకంటే మీకు నేను చాలా డబ్బు ఇస్తాను, నేను హెచ్చవేత చెప్తాను, మీరు హెచ్చ వేసుకోండి, చిట్ట చివరి ఎంత వస్తే అంత ఇస్తానని అనుకోండి. 1 × 2, 2 1 2 రూపాయలు ఇస్తారు. 2 3 6, 6 4 24, 24 5 120. అబ్బా అలా పెరుగుతోంది, ఎంత ఇస్తాడో అని హెచ్చ వేసుకుంటూ వెళ్ళారు కష్టపడి. కోట్ల మీదకి వెళ్ళింది. ×0 అన్నాను, ఎంత ఇస్తాను? ఏమీ ఇవ్వను. ఎందుకంటే ఎంత పెరిగినా చివరికి 0 పెట్టి హెచ్చ వేస్తే ఏమైంది? 0. దీన్ని పట్టుకుని ఇన్నింటిని పెంచుకుంటూ ఆలోచించినా చివరికి 0. ఎందుకంటే ఇదే ఉండదు, ఇదే సత్యం కాదు, ఇదే శాశ్వతం కాదు. ఇంకా నువ్వు అన్నది అందుకోవడానికి ఏముంది? అసలైంది ఒకటి ఉందని తెలిసినా చాలు, అది అందుకోవడానికి మళ్ళీ ఉత్తమ జన్మని ఇస్తాడు ఈశ్వరుడు. కాబట్టి అది బోధ చేసి చూపించారు. అబ్బాయి ఇది ఒకటి ఉన్నదని తెలుసుకోకుండా పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. వివేక చూడమని. నువ్వు యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, దేవతల పూజలు చేయి, సహస్రాలు చేయి,